స్టార్ట్. కాని చోట నది కొనమనరాదు, కొంచెం ఉండు తెల్ల కొదవు కాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినరవేమ తాత్పర్యం సుమతి. మనకు అనుకూలంగా లేని చోట గొప్ప వాళ్ళమని చెప్పుకోకూడదు. తగ్గి ఉండటం వల్ల తక్కువేమీ కాదు. కొండ అద్దంలో చిన్నదిగానే కనిపిస్తుంది కదా. నెక్స్ట్. అల్పుడెప్పుడు పలుకు నాడంబరంగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. కంచు మోగునట్లు కనకం మోగున, విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం. చెడ్డవాడు ఆర్భటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతాడు. కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా. నెక్స్ట్. అనగననగరాగ మతి చేయుచుండు, తినగ తినగవే ముతియనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ భావం. పాడగా పాడగా రాగం మరింత బాగుంటుంది. అట్లాగే తినగా తినగా చేదైన వేప కూడా తీయగా ఉంటుంది. చేయగా చేయగా కఠినమైన పనులు సమకూరుతాయి. నెక్స్ట్. గంగి గోవు పాలు గట్టెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు. భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ భావం. మంచి ఆవు పాలు గట్టెడు తాగినా ఎంతో మంచిది, గాడిద పాలు కుండల కొద్ది తాగినా ఏం లాభం ఉంటుంది. ప్రేమతో పెట్టే అన్నం కూడా కొంచెమైనా తృప్తినిస్తుంది. ఇనుము విరగలేని ఇనుమారు ముమ్మారు, కాచి అతకవచ్చు గమ్మరీడు. మనసు విరగలేని మరి అంత నేర్చిన, విశ్వదాభిరామ వినరవేమ తాత్పర్యం. వినుము రెండు ముక్కలుగా విరిగితే దాన్ని కాల్చి అతికిస్తాము, కానీ సున్నితమైన మనసు విరిగితే దాన్ని అతికించలేము. నెక్స్ట్. ఉపకారికి నుపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా, నపకారికి నుపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరు సుమతి. తాత్పర్యం సుమతి. మనకు మేలు చేసిన వాడికి మేలు చేయడం గొప్పేమీ కాదు, మనకు కీడు చేసిన వాడికి కూడా మేలు చేయడమే గొప్పతనం. నెక్స్ట్. ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండి, జూడ జూడ రుచుల జాడ వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరే, విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం. తాత్పర్యం సుమతి. ఉప్పు కర్పూరం రెండు చూడటానికి పైకి ఒకేలా ఉంటాయి, కానీ చప్పరించి చూస్తే రుచులు వేరుగా ఉంటాయి. అట్లాగే మానవులందరూ ఒకేలా పైకి ఒకేలా కనిపిస్తారు, కానీ వారి గుణాలను బట్టి మంచివారెవరో చెడ్డవారెవరో తెలుస్తుంది. నెక్స్ట్. మేడి పండు చూడు మేడిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. పిరికి వాణి మదిని బింకాని లాగురా, విశ్వదాభిరామ వినురవేమ భావం. మేడి పండు చూడడానికి పైకి నిగనిగలాడుతూ ఉంటుంది, పొట్ట విప్పి చూస్తే పురుగులుంటాయి. అట్లాగే పిరికివాని మదిని పిరికివాడు పైకి బింకంగా కనిపించిన వానిలో భయమే ఉంటుంది. నెక్స్ట్. సంపద కలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లా, తెప్పల గజరువు నిండిన కప్పలు 10,000 చేరు. గదరా సుమతి. తాత్పర్యం సుమతి. సంపద కలిగిన వెంబటి చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరతారు. చెరువులో నీరు నిండగానే కప్పలు వచ్చి చేరతాయి కదా. నెక్స్ట్. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలగ నేరవు మరియా, కూరిమి విసురమైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం సుమతి. స్నేహము ప్రేమ బాగుగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు, కానీ ఏ కారణం చేతనైనా ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటి వారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి కదా. నెక్స్ట్. చీమలు పెట్టిన పుట్టలు పాములకి రవైన ఎట్లు పామరుడు తగన్, ఏ మంబు కూడా పెట్టిన భువిశూల పాలజై భూలో సుమతి. తాత్పర్యం సుమతి. చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టను కట్టుకుంటాయి, కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. నెక్స్ట్. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదులు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ భావం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడికి పుట్టినా ఒకటే చచ్చినా ఒకటి, పుట్టలోన చదులు పుడుతుంది నాశనం అవుతుంది, దానివల్ల ఎవరికి ఏమి లాభం. నెక్స్ట్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షాదయ చుట్టంబావు, తన సంతోషమే తనకు స్వర్గము, తన దుఃఖమే నరకమండు. తథ్యం సుమతి. తాత్పర్యం సుమతి.
తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలో ఉండే శాంతమే రక్ష, దయ అనే చిత్తము. తను సంతోషంగా ఉంటే అదే తనకు స్వర్గము, తను దుఃఖిస్తే అదే తనకు నరకము. నెక్స్ట్ బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చించి ఇచ్చుతనవు. త్యాగ భావనకు తరువులే మనకు గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల తాత్పర్యం. చెట్టు కేవలం జీవించి ఉన్నప్పుడు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా దాన్ని కలప చించి ఇస్తుంది. ఈ త్యాగానికి చెట్లే మనకు ఆదర్శం. నెక్స్ట్ బలవంతుడ నాకేమని పలుగులతో నిగ్రహించి పలుకుట మేళ, బలవంతమైన సర్పము చలి జీవల చేత చావదే సుమతి. తాత్పర్యం సుమతి. నేను బలవంతుడను, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని తీసి పారవేసి మాట్లాడటం మంచిది కాదు. ఎంతో బలము కల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతుంది కదా. నెక్స్ట్ కనకకు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నం దొనరగ బట్టము గట్టిన వెనుకటుకున మేళమాను వినరా సుమతి. భావం ఒక శుభముహూర్తాన కుక్కను తెచ్చి బంగారు సింహాసనం మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసినా దాని వెనకటి గుణం పోదు. అట్లాగే చెడ్డవాడిని ఎంత గౌరవంగా చూసినా వాని గుణం పోదు. నెక్స్ట్ తప్పులు ఎన్నోవారు తండోపతండంబులు జనులకెళ్ళ నుండి తప్పులు ఎన్నోవారు తమ తప్పులు ఎరగరు. విశ్వదాభిరామ వినరవేమ తాత్పర్యం. లోకంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు, కానీ ఎదుటి వారి తప్పులే లెక్కిస్తారు. తప్పు పట్టిన వారికి తప్పు తెలవదు. నెక్స్ట్ లావు గలవాని కంటెను గ్రావింపగ నీతి పరుడు, బలవంతుడు గ్రావమంత గజమున మావటి వాడెక్కినట్లు. మహిళ సుమతి. తాత్పర్యం సుమతి. శారీరక బలం కల వాని కంటే నీతి తెలిసిన వాడు చాలా బలవంతుడు. పర్వతమంతా శారీరక బలం కల ఏనుగని మావటి వాడెక్కుతున్నాడు కదా. నెక్స్ట్ వినదగునెవ్వరు చెప్పిన విననెంతన వేగపడక వివరింపదగం కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు. మహిళ సుమతి. తాత్పర్యం సుమతి. ఎవ్వరు ఏమి చెప్పినా వినాలి, కానీ విన్న వెంటనే ఒక నిర్ధారణకు రాకూడదు. ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే ధర్మం తెలిసినవాడు. నెక్స్ట్ అలిగిన నలుగొక యొగ్గులు పలికిన వారి వినని ఎట్లు ప్రతివచనంబుల్ పలకక బన్నము వడియడ దళపక ఉన్న చేయి ధర్మాగ్డిలన్. భావం ఎవరైనా తనను కోపగించుకుంటే తనను తాను కోపగించక దూషిస్తే వినని ఎట్లు ఎదురు మాట్లాడక చిందించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు.